నమస్తే. జూన్ నెలలో 12 రాశుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి. అయితే మే 18న రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం. అది కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ 12 రాశుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటున్నాను అంటే రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నరకి ఒక్కసారి మారే గ్రహాలు. అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి. రాహుకి కానీ, కేతు భగవానుడు కానీ, గురు భగవానుడు కానీ, శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు. అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే. ఎందుకు? మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్సిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ. ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం. సంవత్సరంన్నర, సంవత్సరం, 2.5 సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా. కాబట్టి రాహుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయనేది మీరు తెలుసుకోవచ్చు. అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి. శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి. ఆ 3 లింక్స్ ఇవ్వబడతాయి. వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి. అయితే నెల నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాశుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో 6వ తారీఖు అంటే జూన్ 6వ తారీఖు తర్వాత జూన్ 15వ తారీఖు రవి భగవానుడు, బుధ భగవానుడు, కుజ భగవానుడు, జూన్ 7వ తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు. సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి. జూన్ నెలలో మీకు సింహరాశి వారందరికీ కూడా ఏ రకంగా ఉంటుందో, తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాయో చెప్పుకుందామా మరి. మీ రాశాధిపతి వచ్చి రవి భగవానుడు. అయితే రవి భగవానుడు మీకు గురు భగవానుడితో పాటు లాభస్థానంలో ఉండడము, తర్వాత కేతు భగవానుడు మీ రాశి అందే సంచారం మొదలుపెట్టారు. తర్వాత మీకు రాహు భగవానుడు సప్తమంలో, శని భగవానుడు అష్టమంలో, బుధ భగవానుడు దశమ స్థానంలో, శుక్ర భగవానుడు నవమంలో భాగ్యంలో, కుజ భగవానుడు మీ రాశి అందే. అయితే హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ రవి భగవానుడు మీకు ఫస్ట్ హౌస్ చూస్తాం కాబట్టి మీ రాశ్యాధిపతి వచ్చి మీకు లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి హెల్త్ ఓవరాల్గా బాగానే ఉంటుందండి. ఇబ్బంది అంటూ ఏముండదు. కాకపోతే ఏంటంటే కొంచెం మీరు బాగా అంటే ఓవర్ ఎనర్జెటిక్గా ఉండడము, ఓవర్ ప్యాషనెట్గా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ నెలలో. భోజన వ్యవహారాల్లో కాస్త అశ్రద్ధ వహించడం జరుగుతుంది, టైంకి తినకపోవడం జరుగుతుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమన్నా తలెత్తడానికి అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయన్నమాట. అటువంటివి లేకుండా చూసుకోండి, అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి, శుభం జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ పరంగా కనుక, ప్రేమ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు మీకు ఆయన లాభస్థానంలోనే వచ్చి కూర్చున్నారు కాబట్టి ప్రాబ్లం అంటూ ఏం ఉండదు. అండ్ చాలా చక్కగా మీకు ఏమన్నా ఇదివరలో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్న లైఫ్లో కొంచెం ముందుకు వెళ్ళడానికి బండి కాస్త స్లోగా ఉంది అనుకున్న, చదువు వ్యవహారాల్లో కూడా అంత శ్రద్ధ పెట్టలేకపోతున్నా, ఒక్కొక్కసారి శ్రద్ధ ఉంటుంది, ఒక్కొక్కసారి లేదు అనుకుంటున్నా, చాలా శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో చాలా మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఈ టైంలో ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్కి ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తుంటే కనుక మీరు చక్కగా శ్రద్ధగా ప్రిపేర్ అయి ఉంటే మాత్రం హాయిగా మీకు ఉద్యోగం రావడం కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీకు ఏమైనా చెప్పించుకోవాలనుకుంటే కనుక మీ ఇండివిజువల్ హోరోస్కోప్లో మీ రాశిని బట్టి, మీ గ్రహచారాన్ని బట్టి మీకు ఈ గ్రహాలు ఎప్పుడు కూర్చుంటున్నాయో నేను చెప్తాను కాబట్టి అటువంటి ఆస్పెక్ట్స్లో మీరు ఇంకా మంచిగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడం లాంటివి చేయొచ్చు. శుభంగా కూడా ఉంటుంది. అదే ప్రేమ వ్యవహారాల్లో కూడా అప్లికబుల్. మీకు మంచి ఫ్రెండ్షిప్ తగలడం కానివ్వండి, ఫ్రెండ్షిప్ మంచి ఇంట్రెస్ట్ రావడం కానివ్వండి, వీళ్ళతో ఉంటే నా జీవితం బాగుంటుంది అనే ఆలోచన రావడం కానివ్వండి, కూడా ఇలాంటివి జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి. వైవాహిక జీవితానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీకు శని భగవానుడు వైవాహిక జీవితానికి కారకుడు అవుతారు కాబట్టి ఆయన మీకు అష్టమానికి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ
ట్రాన్స్ఫర్లు హఠాత్తుగా అవ్వడం, లేకపోతే హఠాత్తుగా ట్రాన్స్ఫర్ అయ్యి దూర ప్రాంతానికి వెళ్ళడం, రోజు ఇంటికి రాలేని పరిస్థితి, వారానికి ఒకసారి ట్రావెల్ చేసి రావాల్సిన అవసరం రావడం, నెలకు ఒకసారి ట్రావెల్ చేసేవలసిన అవసరం రావడం, కుటుంబ పరంగా కాస్త దూరంగా ఉండడం, కుటుంబ పరంగా మనస్పర్ధలు చెలరేగడం, పెద్దవాళ్ళ రీత్యా కుటుంబ పరంగా మనస్పర్ధలు రావడం, పెద్దవాళ్ళు అంటే ముఖ్యంగా తండ్రి సమానుల వల్ల రావడం కానివ్వండి, వల్ల అని కాదు, వాళ్ళు ఏదన్నా చిన్న మాట అంటే మనం దాన్ని పదార్థాలు తీయడం కానివ్వండి, లోపం మనలో కూడా ఉండొచ్చు కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అస్. ఎందుకంటే పెద్దవాళ్ళు జనరల్గా మన మనసు కష్టపెట్టడానికైతే ఏది అనరు, వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్తారు. మంది ఎక్స్పీరియన్స్ లేనితనం అంటే అన్నీ మనకే తెలుసనే విర్రవీగిపోవడం అది మనకు ఉంటుంది న్యాచురల్గా. సో కాబట్టి అటువంటివి ఏమైనా ఉంటే కాస్త నిదానం వహించండి, 1-4 సార్లు ఆలోచించండి, వాళ్ళు ఎందుకన్నారో ఇబ్బంది లేదు, వాళ్ళతో కూర్చుని మాట్లాడండి. ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా జడ్జ్మెంట్లకి విషయాలకి పోకుండా చాలా చక్కగా ప్రేమపూర్వకంగా సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి, శుభంగా ఉంటుంది. ఎందుకంటే శని సపోర్ట్ అప్పుడు ఉంటుంది. కెరియర్ పరంగా బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కుజ భగవానుడు, శని శుక్ర భగవానుడు దశమాధిపతి, మీకు ఇక్కడ శుక్ర భగవానుడు కుజ భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి, ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ డాక్టర్స్కి కానివ్వండి, సర్జన్స్కి కానివ్వండి, ఇటువంటి వాళ్ళకి మీకు మంచి నైపుణ్యంతో మీకు ఏదైనా సాధించడం కానివ్వండి, ఎగ్జామ్స్లో మీరు ఉత్తీర్ణత సాధించడం కానివ్వండి, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో ఎవరైనా పోలీస్ కానీ డిఫెన్స్ కానీ ఎగ్జామ్స్ రాస్తుంటే కనుక వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, మంచిగా మీరు క్లియర్ అవ్వడము, ఉద్యోగాలు రావడం లాంటివి కూడా జరుగుతాయి. ఇండివిజువల్ గోచారాలు మళ్ళీ అప్లికబుల్ అండి. మీకు ఈ టైంలో కనుక కుజ భగవానుడు శుక్ర భగవానుడు యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతుంటే ఆ డేట్స్ కూడా ఒకసారి కనుక నేను చెప్పినట్లయితే ఇంకా అంటే ఆ డేట్స్లో మీకు ఎగ్జామ్ కూడా ఉండాలి. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మన చేతుల్లో ఉండదు కదా, అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి అది మనం చేయలేం. శుక్ర భగవానుడి యొక్క ప్రొఫెషన్స్ కూడా చూసుకున్నట్లయితే బిజినెస్ కానివ్వండి, లగ్జరీ గూడ్స్ కానివ్వండి, ప్రోడక్ట్స్ కానివ్వండి, ఫ్యాషన్, అపరల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అస్. ఎందుకంటే పెద్దవాళ్ళు జనరల్గా మన మనసు కష్టపెట్టడానికైతే ఏది అనరు, వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్తారు. మంది ఎక్స్పీరియన్స్ లేనితనం అంటే అన్నీ మనకే తెలుసనే విర్రవీగిపోవడం అది మనకు ఉంటుంది న్యాచురల్గా. సో కాబట్టి అటువంటివి ఏమైనా ఉంటే కాస్త నిదానం వహించండి, 1-4 సార్లు ఆలోచించండి, వాళ్ళు ఎందుకన్నారో ఇబ్బంది లేదు, వాళ్ళతో కూర్చుని మాట్లాడండి. ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా జడ్జ్మెంట్లకి విషయాలకి పోకుండా చాలా చక్కగా ప్రేమపూర్వకంగా సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి, శుభంగా ఉంటుంది. ఎందుకంటే శని సపోర్ట్ అప్పుడు ఉంటుంది. కెరియర్ పరంగా బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కుజ భగవానుడు, శని శుక్ర భగవానుడు దశమాధిపతి, మీకు ఇక్కడ శుక్ర భగవానుడు కుజ భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి, ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ డాక్టర్స్కి కానివ్వండి, సర్జన్స్కి కానివ్వండి, ఇటువంటి వాళ్ళకి మీకు మంచి నైపుణ్యంతో మీకు ఏదైనా సాధించడం కానివ్వండి, ఎగ్జామ్స్లో మీరు ఉత్తీర్ణత సాధించడం కానివ్వండి, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో ఎవరైనా పోలీస్ కానీ డిఫెన్స్కి కానీ ఎగ్జామ్స్ రాస్తుంటే కనుక వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, మంచిగా మీరు క్లియర్ అవ్వడము, ఉద్యోగాలు రావడం లాంటివి కూడా జరుగుతాయి. ఇండివిజువల్ గోచారాలు మళ్ళీ అప్లికబుల్ అండి. మీకు ఈ టైంలో కనుక కుజ భగవానుడు శుక్ర భగవానుడు యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతుంటే ఆ డేట్స్ కూడా ఒకసారి కనుక నేను చెప్పినట్లయితే ఇంకా అంటే ఆ డేట్స్లో మీకు ఎగ్జామ్ కూడా ఉండాలి. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మన చేతుల్లో ఉండదు కదా, అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి అది మనం చేయలేం. శుక్ర భగవానుడి యొక్క ప్రొఫెషన్స్ కూడా చూసుకున్నట్లయితే బిజినెస్ కానివ్వండి, లగ్జరీ గూడ్స్ కానివ్వండి, ప్రోడక్ట్స్ కానివ్వండి, ఫ్యాషన్, అపరల్, కౌన్సిలింగ్, సైకాలజీ, టీచింగ్, సంగీతం, డాన్స్, కళలు, ఆర్ట్, పెయింటింగ్, క్యాన్వస్ పెయింటింగ్, ఎండ్లెస్, మొత్తం శుక్రుడివే అంతేనా. సో కాబట్టి అటువంటి ఆస్పెక్ట్స్లో కూడా మీకు చాలా చక్కగా శుభంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. శుభం భూయాత్.